వృద్ధాప్యం వరమా శాపమా అంటే అనేక రకాల కోణాల్లో విశ్లేషణ కొనసాగాల్సిందే. ఇటు జనరేషన్ గ్యాప్, ఏజ్ గ్యాప్ వల్ల అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందరి మధ్య, మన వాళ్ళ మధ్య, సొంత వాళ్ళ మధ్య సంతోషంగా ఉండవలసిన వాళ్ళు కాస్త వృద్ధాశ్రమాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల మధ్య వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూనే రోజులు గడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే అందరి పరిస్థితి ఇలానే ఉందా అంటే కాదు. కొంతమందిలో ఒక మంచి మెచ్యూరిటీ కూడా ఉంటుంది. ఈ తరం జనరేషన్ వాళ్ళు వాళ్ళ చదువులు, క్వాలిటీ లైఫ్ ఇవంటూ పరుగులు పెడుతున్న టైంలో పిల్లల్నే చూసుకోవాలా, వాళ్ళ ఉద్యోగాలే చేసుకోవాలా, ఇలాంటి పరిస్థితుల్లో అంతో ఇంతో అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్, ఏజ్ పైబడిన వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి కూడా ఒక కష్టమే అవుతుంది. కాబట్టి మనంతలో మనమే వీళ్ళకి దూరంగా వృద్ధాశ్రమాల్లో ఉండి జీవితం గడిపేద్దాము అనుకుని మెచ్యూరిటీతో ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. మరికొన్ని పరిస్థితుల్లో అయితే అమ్మా నాన్నని ఇదిగో ఇక్కడే సినిమాకి తీసుకెళ్దాం, లేకపోతే ఊరికి తీసుకెళ్తున్నాము అని చెప్పి నమ్మించి బండి ఎక్కించుకొని, కారు ఎక్కించుకొని తెలియలేని ప్రాంతాల్లో రోడ్ల మీద, బస్ స్టాపుల పక్కన అలా ఇప్పుడే వస్తామని చెప్పి క్షణాల్లో మాయమైపోయి వాళ్ళని అలా అనాథలుగా వదిలేస్తున్నవే చూస్తున్నాం. ఇక్కడ రెండు కోణాల్లో కూడా మనం అనేక విషయాలు మాట్లాడుకోవాలి. అయితే విశాఖలోని ఒక ఓల్డేజ్ హోమ్కి వచ్చాము. ఇక్కడ చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో జోగులాంబ అమ్మవారి అయితే జోగులాంబ గారి మాటలు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాస్తవాలే, ఇది నిజమే కదా అనేలాగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమెతోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎందుకు ఈ గ్యాప్ వస్తోంది, ఈ ఏజ్లో ఫ్యామిలీ మధ్య ఉండాల్సిన వాళ్ళు ఎందుకు ఎవరో తెలియలేని వాళ్ళ మధ్య పే చేస్తూ పెయిడ్ ఓల్డేజ్ హోమ్స్లో ఉండాల్సి వస్తోంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నేను రెండు రకాలుగా చెప్పాను. కొంతమందిది ఆ పరిస్థితి, కొంతమందిది ఈ పరిస్థితి. జనరల్గా ఇప్పుడు జనరేషన్ గ్యాప్, పెద్దవాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు పిల్లలు వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని ఇటు ఒక వాదన కొనసాగుతోందిమా. వృద్ధాశ్రమాలు చాలానే ఉన్నాయి. కొన్ని చోట్ల దయనీయమైన పరిస్థితులు, కొన్ని చోట్ల ఇవి కూడా లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళో అనే ఒక ప్రశ్న. ఏం చెప్తారు? ఈ జనరేషన్ గ్యాప్, ఈ జనరేషన్ గ్యాప్ జనరల్గా ఏంటంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం అమ్మా. ఈ పిల్లలు పెళ్ళిళ్ళే వస్తారు, కోడళ్ళు వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక రకమైనటువంటి ఆశలతో, ఒక రకమైన కళలు అనుకోండి, లేదంటే అక్కడ పెరిగిన వాతావరణం అనుకోండి, రకరకాలుగా ఉంటుంది, వయస్సు అనుకోండి, దాంతో ఒక రకమైనటువంటి భావంతో వస్తారు. అది పెద్దవాళ్ళు అయినటువంటి అత్తగారి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అర్థం చేసుకుని కనుక ప్రవర్తిస్తే కనుక ప్రతి చిన్న విషయంలోని తేడా వస్తుంది. వీళ్ళకి వయసు వచ్చేసి వీళ్ళు కొన్ని ఇది చేసుకుంటారు అనుభవం మీద, వాళ్ళకి చేత కాదు. ఇదే చెప్తున్నాను కదా, మార్నింగే ఉంటుంది, ఉదయం లేస్తారు, వీళ్ళకి నిద్ర పట్టదు, తెల్లవారేసరికి మెలకు వచ్చేస్తుంది. వాళ్ళేమో అదే ఉదయాన్నే లేచి చూసారా 7 దాకా నా కోడలు లేవలేదు అనేటటువంటి భావం జనరల్గా వాళ్ళకి ఇది తను ఇవ్వాలి కదా, కోడలు కదా, నా కాఫీ ఇవ్వాలి కదా అనేటటువంటి భావంతో ఉండడం వల్ల కూడా కొంచెం మనస్సులు కలత చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని ఇళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇది కొంచెం అర్థం చేసుకున్నట్లయితే, ఎందుకు అమ్మాయి వయసులో ఉండి దానికి నిద్ర ఉంటుంది, చంటి పిల్లలు ఉంటే రాత్రి నిద్ర ఉండకపోవచ్చు నా అమ్మాయికి, ఉదయాన్నే లేవలేకపోతుంది. అయితే ఇంట్లో ఏంటంటే తను ఇంకా అంత బాధ్యత ఉన్నటువంటి ఇంట్లో, అంటే పెళ్ళే కదా బాధ్యత వస్తుంది, అమ్మ వెనకాల పెరిగినటువంటి పిల్ల ఆటోమేటిక్గా కొంచెం కొన్ని పనుల మీదకి తొందరపడి వచ్చేటటువంటి అవకాశం ఉండదు, ఉదయాన్నే కూడా లేచేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు కొంచెం అర్థం చేసుకుని కనుక అట్లీస్ట్ కొద్ది రోజులు అన్నో ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా వచ్చునేమో కూడాను, అవతల వాళ్ళు దీన్ని కనుక ఒక కంబైన్ ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీలోంచి వచ్చారంటే వాళ్ళు తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. లేకపోతే కనుక అది అయ్యే వరకు మనం వయస్సుతోని అనుభవంతోని ఉన్నాం కాబట్టి కొన్నిట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితేనే అంటే మాటలు రాకుండా ఇద్దరి మధ్యన అన్యోన్యంగా చక్కగా ఉండగలుగుతారు ఫ్యామిలీని ఆనందంగా. ఎందుకోసం అంటే కొడుకు మనసు కష్టపడినా, ఇటు తన భర్త కానీ తనది మనసు కష్టపడినా కారణం వీళ్ళిద్దరే అవుతారు. అవి ఏమాత్రం అనిపించినా సరే కూడా ఈ పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఇద్దరు ఉద్యోగస్తులు అవుతారు. ఈ రోజుల్లో ఉద్యోగం చేయకపోతే కనుక అయితే ఆడవాళ్ళు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చేయకపోతే వాళ్ళు కొన్ని మనకి అది ఇది అనిపించటం లేదు. కొన్ని ఇంతకు ముందు కన్నా కోరికలు ఎక్కువైపోయాయి, ఖరీదులు ఎక్కువైపోయాయి, మన వేష భాషలన్నీ మారిపోయాయి. ఇవన్నిటి కోసం కొంచెం మనకి ధనం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగా పెంచాలి, మంచి దీంట్లో పెరిపించాలి, మంచి కారుల్లో తిప్పాలి,
ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుందమ్మా, వాళ్ళకు ఉన్న దానికన్నా కూడా ఎక్కువలో పిల్లల్ని పెంచాలి అని. వీళ్ళు అలాగే చేసి ఉంటారు. అప్పుడు పరిస్థితి ఇంతకన్నా అవసరం లేకపోయింది వీళ్ళ టైంలో, వీళ్ళ పిల్లల్ని పెంచినప్పుడు. ఇప్పుడు ఇంకా వాతావరణాన్ని బట్టి ఆ పిల్లల్ని అంత దీంట్లో పెంచాలి అంటే మీకు ఏమవుతుంది, అందులో అమ్మాయి చదువుకుని ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి, ఉద్యోగాలు చెయ్యాలనేటటువంటి కోరిక ఉంటుంది. ఆ పిల్ల ఉద్యోగానికి వెళ్ళొచ్చి ఉదయాన్నే వెళ్ళాలి కాబట్టి కొంచెం కొన్ని పనులు లేట్ అవుతుంది. వచ్చి సాయంత్రం చేస్తుంది, వదిలేయండి. లేకపోతే అంత సంపాదిస్తుంది ఆ అమ్మాయి కాబట్టి ఇంకో మనిషిని పెట్టండి, పని మనిషిని ఎవరినైనా పెట్టుకోండి. ఇంతకుముందు మీకు అవసరం లేదు కాబట్టి మీ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, అమ్మాయి ఉద్యోగస్తురాలు వచ్చి చేయలేదు నా అమ్మాయి మీద నిందలు వేసే బదులు ఇది ఏమవ్వాలంటే వీళ్ళు ఒక మనిషిని పెట్టుకుని వీళ్ళకును ఉన్నట్లయితే మనకి అంత ప్రాబ్లం అంటూ ఏమీ రాకుండానే గడిచిపోతుంది అడ్జస్ట్మెంట్. అలా అని ఆ పిల్లని కూడా అంటే వచ్చినటువంటి కోడలు కూడా అర్థం చేసుకోవాలి. కొంత మా అత్తగారు వాళ్ళకి చూడవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. ప్రతి ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని బుర్రలో పెట్టుకుని అందరికీ చెప్పుకుని దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చేసుకోకూడదు. చేసుకున్నారంటే వీళ్ళ మనసు కష్టపడుతుంది. కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా ఏదో చిన్న తేడాలు వస్తాయి ఇద్దరిలో ఎవరిదేనాను. వచ్చినప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఉడుకు రక్తంతో ఉంటుంది, కొంచెం గబగబా చెప్పేసుకుందాం అనేటటువంటిది. అదే వెంటనే ఈ ఫోన్లు ఇప్పుడు అవకాశం ఇది కదా, ఈ మొబైల్స్ ఉన్నాయే, ప్రతి చిటుక్కుమంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది, ప్రతి విషయం వ్యాపించేస్తుంది. అలాగేంటంటే చుట్టాలకు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళే దీంట్లో వాళ్ళ అమ్మకి ముఖ్యంగా చెప్పుకుంటారు, పేరెంట్స్కి, పుట్టింట్లో. అదే కామను, దానికి ఏమి తప్పేమీ లేదు. కానీ అలా చెప్పుకోవడం వల్ల వాళ్ళు వినలేవండి. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అయితే తప్పకుండా నా అమ్మ చెప్పావు కదా కొంచెం చూద్దాంలే కొంచెం అని ఒక రకంగా ఈ ఫ్యామిలీ కలిసి ఉండేలా ప్రయత్నం చేసే మాటలు ఆ అమ్మాయికి ఓదార్పు మాటలు అంటాం, అవి చెప్పగలిగితే ఓకే. కానీ అలా కాకుండా ఈ అమ్మాయి మనసులో విషయం పెట్టేటటువంటి మాటలు, ఈ మనసు విరిగిపోయే మాటలు అలాంటివి చెప్పకూడదు. కొంత ఏంటంటే ఆ అమ్మాయి యొక్క ఆ కోడల యొక్క తల్లిదండ్రులది కూడా పోర్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా రేపు పొద్దున కోడలు వస్తుంది, అంతే కదా. అందరూ ఇది సైకిల్, ఇది ఒక సైకిల్ అంతే, ఇదేమి ఇది ప్రతి ఇంట్లోనే ఉంటుంది. దీన్ని ఎక్కువగా చేసి చూడకూడదు. అందరూ కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఇది ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లు కొన్ని పరిస్థితులను బట్టి ఉండవలసి వచ్చినటువంటి వస్తుంది. ఇంత ముందులాగా ఎక్కువ మంది ఫ్యామిలీకి అది కొడుకు కాబట్టి ఆ కొడుకు చూస్తాడు, ఆ వాళ్ళు లేకపోతే వీళ్ళు చూస్తారు. అందులో ఏంటంటే దగ్గరింటి పిల్లల్ని చేసుకునేవారు పూర్వకాలంలో, ఆ తమ్ముడి పిల్లలను వీడి చుట్టాలు. అందుకోసం వాళ్ళలో కొంచెం కలిసేటటువంటి అంటే రక్త సంబంధం ఉంటుంది కదా, ఆటోమేటిక్గా మాటలు రావు, వచ్చినా కొంచెం కసురుకుంటే ఊరుకుంటుంది, మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పై ఇంటి పిల్ల ఆ ముక్కు మొహం తెలియదు మనకి ఎవరు ఏంటి అన్నది. అలాంటి అమ్మాయి వచ్చినప్పుడు కొంచెం గబుక్కుని మనం గట్టిగా చెప్పామనుకోండి, అది ఇదవదు. అత్తగారిని కదా అని అహంభావం ఈవిడికి ఉండకూడదు. ఆ అమ్మాయి కూడా ఎందుకు చేయాలి, ఈవిడ ఎవరో కదా, పై ఆవిడ కదా, ఈ మనిషికి నేను అంతలా చేయవలసిన అవసరం ఏమిటి, నాకు మా భర్త నేను సిద్ధం సంపాదించుకుంటున్నాం, చేసుకుంటాం, తను చేసుకోమని కాస్తే డబ్బులు ఇచ్చేస్తాం, చేసుకుని ఉంటారు, కానీ నా దగ్గర ఉండొద్దు, నాకు అన్నిటికీ అడ్డొస్తారు అనేటటువంటి భావం తనకి అది కూడా లేకుండా వాళ్ళల్లో కూడా ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్లోకి ఎక్కువ వెళ్ళవలసిన పరిస్థితి రాదు. కొంతమందికి ఈ పిల్లలు తక్కువ ఉండడం వలన ఇంకోళ్ళు చూసేవాళ్ళు లేరు. ఎందుకోసం పిల్లల్ని బాగా చదివించేస్తున్నారు అందరూ మన దేశంలో కన్నా పై దేశానికి వెళ్ళి అబ్రాడ్కి ఎవరి పిల్లల్ని పంపిస్తే ఆ తల్లిదండ్రులు అంత గొప్ప. అందుకోసం ఇది ఏదో ఒక దేశానికి వాళ్ళ జీవితం ఒంటరైపోతుంది. పిల్లల దగ్గరికి వెళ్ళలేరు. ఆ పిల్లల మంచి వాళ్ళే వాళ్ళందరూ, కానీ అక్కడికి తీసుకెళ్తే మీకు తోచదు, మనమే పంపించాం కదా, అప్పుడు కొంచెం అర్థం చేసుకో. అలా నా పిల్లలు కూడా వాళ్ళని వదలకూడదు, తీసుకెళ్ళండి, పట్టుకెళ్తూ ఉండండి, చూస్తూ ఉండండి, వస్తూ ఉండండి. ఇంక వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి అమ్మానాన్నలు వదులుకోకండి. వీళ్ళకి కావాల్సినటువంటివి వీళ్ళకి వీళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ, లేకపోతే ఇది తీసుకుని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడికి కొంతమంది చాలా మంది పేరెంట్స్ని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. అలా తీసుకెళ్ళిపోండి. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకోసం అంటే ఆ ఒక్కడి కోసం పెడతానా, నాకు 6 పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఒక్కడి కొడుకు కోసం నేను ఎందుకు అక్కడికి వెళ్తాను అనే భావంతో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అటు వెళ్ళరు. సరే, అర్థం చేసుకుని అందరూ ఒకవేళ అమ్మకి కనుక కావాలి అంటే ఆవిడకి కావాల్సిన ఫెసిలిటీస్ దూరం ఉండేనా భార్యకు ముందు చెప్పుకోగలగాలి ఇంటి పరిస్థితిని. నీకు బాధ్యత ఉంది ఇంట్లో, నువ్వు బాధ్యతగా ఉండాలి, మన ఇద్దరం గడుస్తేనే ఇల్లు నడుస్తుంది, అమ్మ వాళ్ళని మనం ఇది పెట్టకూడదు, అనవసరమైన విషయాలు కనుక ఆ అమ్మాయి పై ఇంటి పిల్ల కాబట్టి అన్నట్లయితే ఆ అమ్మాయిని కొంచెం గదవాయించగలిగినటువంటి శక్తి మగవాడికి ఉండాలి. ఇంటికి యజమాని వాళ్ళు గట్టిగా కనుక లేకపోతే కనుకైతే అలా అని చాలా హార్ష్గా ఉండమని మటుకు నేను చెప్పను. కొంచెం పరిస్థితి చేసుకుని కొంచెం అవసరమైతే
కొంచెం భార్య కదా అని మరీ సపోర్ట్ చేసేయకుండా కొంచెం అమ్మను కూడా చూడాలి అనే ఫీలింగ్తో ఒక్కోసారి అవసరమైతే కనుకైతే కొంచెం వాళ్ళని అంటే గదవాయించగలిగినటువంటి శక్తి కూడా మగవాడిగా ఉంటేనే ఆ ఇల్లు విడిపోకుండా కలిసికట్టుగా ఆనందంగా కలకాలం ఉంటుంది. ఇది ఒక బలం మన జీవితంలో, మనం ఒక కాన్ఫిడెన్స్. అట్లనే కుటుంబ వ్యవస్థ ఉండడం అనేది ఒక బలగం. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా వచ్చి అడ్డు నిలబడిపోతారు. చుట్టూ మా మేనమామలు, మేనత్తలు, అమ్మో మా కుటుంబమా అని చెప్పుకునే పరిస్థితి. చూసారా, ఇలా అనగానే మీ ఫేస్ ఎంత బ్రైట్ గా వెలిగిపోతుంది. పెద్ద ఫ్యామిలీ చెప్తున్నాను కదమ్మా, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను చిన్న ఇది అంటే బోల్డ్ మంది వచ్చేస్తారమ్మా. కుటుంబం అంతా కానీ ఇలాంటి ఏజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ టీవీ పెట్టుకోవడం, ఈ సీరియల్ మార్చరా, ఈ మనవరాలతోనూ మనవడితోనూ అమ్మ కోడల అది తెచ్చు కొంచెం ఇది కావాలి, ఇట్లాంటి పిలుపులు, ఇట్లాంటి ఆప్యాయతల మధ్య, ఇట్లాంటి సంతోషమైన వాతావరణం మధ్య ఉండాల్సిన పరిస్థితిలో మీరు అన్నట్టు మెచ్యూర్డ్ గా మీకు మీరే పిల్లలకి ఇబ్బంది కలిగించకూడదని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పే చేస్తూ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏదైనా ఇది ఒంటరి జీవితమే. ఇక్కడ తెలియలేని 4 గోడల మధ్య ఇది ఎలా ఉంటుంది? ఈ జీవితం ఇంటి పరిస్థితులను బట్టి వచ్చేమో అనుకుని మనం అడ్జస్ట్ అయిపోయాం. మన పిల్లల హ్యాపీనెస్ కోసమే మనం వచ్చాము అని అనుకోవాలండి. మనంతకు మనమే కదా వచ్చాం. పిల్లలు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ రెండు చక్కగా ఉంటారు అని అనుకుని వచ్చాము. అవసరం ఒక ధైర్యం, నిర్ణయం ఇది కాదు చేసుకోవడం కూడా అంతే మరి కఠినంగా ఒక రకం. ఈ కొత్త వాతావరణంలో ఎందుకంటే పిల్లల్ని కన్నాము, పిల్లల మధ్యలో ఉండాలి, మనవలతో మనవరాలతో ఉండాలి, ఆడుకోవాలి, నలుగురు రావాలి, వెళ్ళాలి, పెద్ద ఫ్యామిలీ కదా. ఇలాంటి జాగాలోకి వచ్చామంటే మన దగ్గరికి మన సొంత బంధువుల్ని కొంచెం దూరం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పరిస్థితిని బట్టి అది ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకోగలుగుతున్నాం, దాన్ని వాడుకుని వీడియోలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ఇది వచ్చే ఎందుకోసం అంటే ప్రతి ఇంట్లోని కూడా కొంత ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎవరింట్లో ఎవరం ఎక్కడికి వెళ్ళినా పోనీ అన్నదమ్ములో, అక్కచెల్లిలో, మేనత్తలో, మేనమావలో ఉన్నాయి, వెళ్ళిపోయి నేను అక్కడ ఉండిపోతాము అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించినట్టు వాళ్ళు అవుతాం. వాళ్ళ పిల్లల మధ్యలో వాళ్ళ కోడలు వాళ్ళకైతే చేస్తుంది కానీ మనకెందుకు చేస్తుంది, చేయమని అడిగేటటువంటి కాన్సెప్ట్ మనకు ఉండకూడదు. చేయించాలి అని వాళ్ళని చూడడం మానేస్తారు రేపు పొద్దున్న. అందుకోసం హ్యాపీగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళం అవుతాం. అది చాలా అర్థం చేసుకుని చెయ్యాలి. విడిగా ఉండగలిగేరా కొంతమంది ఉన్నారు, విడిగా ఉండి ఇంట్లో పెట్టుకుని మనుషుల్ని పెట్టుకుని చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళు సాగుతారు అన్నది వేరే విషయం అనుకోండి. మనుషుల్ని పెట్టి చేయించుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత మెచ్యూరిటీతో మీరు మాట్లాడుతున్నారు. జనరల్ గా ఒక మనిషి లైఫ్ అనేది నా లైఫ్ నా ఇష్టం అని ఏదో అంటూ ఉంటాం, కానీ మనకి నచ్చినట్టుగా మనం ఏ స్టేజ్ లో కూడా బ్రతకలేం. భర్త ముందంతా తల్లిదండ్రులు క్రమశిక్షణ, తర్వాత భర్త, పిల్లలు పుట్టారంటే వాళ్ళ అండర్లోకి మనం వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సింది ఇవ్వటానికే మన త్యాగాలన్నీ. ఇదేం చెప్తారు అసలు? అది ఆడవాళ్ళ జీవితమే అంతమ్మా. అది మొదటి నుంచి కూడా ఏంటంటే ఎవరో ఒక తోడు ఒకళ్ళ కంట్రోల్లో ఉంటే కానీ వీళ్ళకి సేఫ్టీ లేదు అని ఒక రకమైనటువంటి దీంతో మన వాళ్ళు పెంచారు. ఎవరో ఒక అండదండ ఉండాలి. ఈ రోజుల్లో ఎంత చదవండి, ఎంత ఉద్యోగాలు చేయండి, అందరినీ చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళకి కొంచెం సేఫ్టీ తక్కువే ఆ విషయం. ఇవంతా ఏంటంటే ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి మొదటి నుంచి మన వాళ్ళు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, నువ్వు ఇన్ని కట్టుబాట్లలో పెరగాలి అని మన మేనమామలే అనుకోండి, అమ్మా నాన్నలు అనుకోండి, అమ్మమ్మ నాన్నమ్మలే అనుకోండి, అందరూ కూడా ఒక రకమైనటువంటి విధంగా కొన్ని సంవత్సరాల కిందటి వరకు జరుగుతూ ఉన్నటువంటిది. అది చేయడం వల్ల తప్పుగా తర్వాత వాళ్ళు భర్త కప్ప చెప్తారు. ఆ అమ్మా నాన్నే అంత జాగ్రత్తగా చూసిన వాళ్ళే ఈ తగినటువంటి భర్తనిస్తే పెడతారు. ఆయన చెప్పినట్టుగా విను, ఆ ఇంట్లో నువ్వు ఉండు, అక్కడ ఆనందంగా ఉండు. ఆ తర్వాత వీళ్ళు పిల్లల చేతుల్లో పెడతారు. అది రొటీన్, ఇది సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది, అందరికీ జరుగుతూనే ఉంటాయి. చెప్పండి. సంపాదన, స్వేచ్ఛ, ఉమెన్ కి మోర్ ఫ్రీడమ్, అది కూడా ఉంది. కొంతలతో అడ్జస్ట్మెంట్, డబ్బులు ఉన్నాయి, నువ్వు ఉద్యోగం చేసి వచ్చావు, మరి వీళ్ళతో అడ్జస్ట్ అవ్వలేకపోతూ ఉన్నావు అనేటటువంటి మెంటాలిటీతో కూడా పైకి చెప్తాను. రెండు రకాల వాళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హాయిగా ఉంటాను, నేను ఎక్కడికి కావస్తే అక్కడికి వెడతాను, నా డబ్బులు నాకు ఉన్నాయి, ఉంటే నేను వాడుకున్న తర్వాత మిగిలితే పిల్లలు తీసుకుంటారు, వాళ్ళు ఉన్నాయి, నేను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు కూడా అలా భావించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏటైనా కూడా పర్వాలేదు,
వాళ్ళు ఎలా ఉన్నా సరే కూడా ఆ భావంతో కొంచెం అలా ఒక విధంగా చెప్పాలంటే అలా నా అంతగా నేను కూడా బతకగలను అనేటటువంటి భావం ఉండాలమ్మా. ఉంటేనే ఆ కాన్ఫిడెంట్ లేకపోతే కనుకైతే మనం బతకడం కష్టం. ఏమంటారు, జీవితాలు అయిపోయినప్పుడు మీకు మీ మీ మనోధైర్యం ఉండాలి, విల్ పవర్ ఉండాలి. నేను నలుగురికి నాకున్న ఈ వయసుతో నేను ఈ రకమైన పనులు చేసి వాళ్ళకి సహాయం పడగలను. నోటి మాట అనుకోండి, అది ఫైనాన్షియల్గా అనుకోండి, లేకపోతే ఫిజికల్ అనుకోండి, అందరికీ అన్ని నీడ్స్ ఉంటాయి. చెయ్యండి, సంతోషంగా ఉండండి, మీరు చేయగలిగింది చేయండి, ఏం చేయగలిగితే అది చేయండి. అందరి మధ్యలో ఎవరిని చుట్టాలను వదులుకోవాల్సిన పని లేదు, చక్కగా మాట్లాడుకోవచ్చు. అందులో ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ చాలా బాగుంది. చూసుకో, ఎందుకు వచ్చేసాము అంటే చెప్పుకుంటాం ఇంతే, అందరినీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఏమైనా సైకాలజీ చేశారమ్మా, లేకపోతే ఈ బాధ్యతలు కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఈ చుట్టూ నలుగురిని 4 రకాల వాళ్ళని చూడడం, అందరితో మాట్లాడడం వల్ల, అన్ని రకాల పెద్ద ఫ్యామిలీ అవ్వడం, అన్ని రకాల వాళ్ళు మా ఇళ్లలో ఉండడం వల్ల కొంచెం దీంట్లో ఉన్నాం. కానీ నేను మామూలుగా దీంట్లో చెప్పాలని డిగ్రీ చేశాను అంతేనమ్మా నేను. అంతకని బిఏ. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు, ఎట్లా మీ డే లైఫ్ అంతటిని ఎట్లా స్పెండ్ చేస్తున్నారు? ఇష్టం ఉంటే నా టైంకి వాళ్ళు ఇచ్చేస్తారు. నేను అసలు ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, తర్వాత నారాయణీయం, ఇవన్నీ నాకు అవన్నీ బుక్స్ అక్కడ ఉన్నాయి, అవి ఉన్నాయి. నాకు అసలు టైం కూడా ఇంకొంచెం కూడా టైం ఉంటుందమ్మా. వాళ్ళు పెడితే తింటానా లేకపోతే లేదా అన్నట్టు ఉంటుంది. నేను వాటిలో నేను చెప్తాను, నేను నేర్చుకుంటున్నాను, చెప్తాను. రెండు కూడా. నాకు మార్నింగ్ 11:11 కూర్చున్నానంటే రాత్రి 9కే లేస్తాను. నా ఏజ్ 73 అమ్మా. నేను అసలు మధ్యాహ్నం పడుకోవడానికి నాకు అవ్వదు. ఆ 2 o'clock యాక్చువల్గా ఇలా భోజనం చేసి వచ్చేసరికి 2 to 3 ఒక క్లాస్ ఉంటుంది, 3 to 4:30 ఒక క్లాస్ ఉంటుంది, 4:30 to 5:30, 4:45 వరకు ఒకటి ఉంటుంది, మళ్ళీ 6:30కి ఉంటుంది, అది 9 దాకా ఉంటుంది, 8:45 వరకు. ఇంకా మధ్యలో గ్యాప్లో చిన్న పనులు చేసుకోవాలి కదా మనం. ఆ చిన్న పనులు నేను ఒక విధంగా ఇక్కడికి వచ్చేది కూడా ఈ చదువుకోవడం అవుతుంది అనే ఉద్దేశం కూడా ఉండడం వల్ల. యాక్చువల్గా హెల్త్ వైజ్ నాకేమీ ప్రాబ్లం లేదు. నేను ఉండడానికి నాకు ఇల్లు అవన్నీ ఇది ఉన్నాయి. నేను వెళ్ళిపోయి మనిషిని పెట్టుకుని చేయించుకోగలను. కానీ ఎందుకనంటే అంత ఇంకా దాని మీద కన్నా ఈ బాధ్యత లేకుండా ఉంటుంది. ఓన్ హౌస్ నేను మొన్న సేల్ చేసేసానమ్మా. ఓన్ హౌస్ అంటే ఆ బాధ్యతలు పడొద్దు అని చెప్పేసి నాన్నగారివి వాళ్ళవి అందరివి ఉన్నాయి ఇల్లు ఇక్కడే. మేము వైజాగ్ వాళ్ళమేను. బోల్డ్ ఇది ఉంది. నాకు ఉండడానికి నాకు ఇల్లు లేదు అనే ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే నా మన నేను చదువుకుంటాను కదా, ఇవన్నీ చదువుకుంటూ ఉంటాను. నా చదువుకి మనం చదువుకుంటూ ఉంటాం. రాత్రి 10 దాకా 11 దాకా లైట్ వేస్తాం, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే నేను సింగిల్ రూమ్ చేసుకున్నాను. నేను జాయింట్ రూమ్ వద్దుగా వద్దు, ఎట్టి పరిస్థితిలోనే నాకు వద్దు. మీరు చెప్పారు అడ్జస్ట్మెంట్ ఉండాలి, జనరేషన్ గ్యాప్ ఉందని. పిల్లల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళని పిల్లలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. అయితే ఇప్పుడు జెన్జీ అని ఒకటి నడుస్తోందమ్మా. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల్ని ఆ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ కన్నా వేగంగా నడుస్తున్నారు అన్నట్టు అందరూ ఈ డిజిటల్ ఈ గాడ్జెట్స్ తోని లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే అమ్మమ్మో నాన్నమ్మో ఇట్లా ఉన్న వాళ్ళప్పుడు ఒరే ఇలా చేయకురా, అది చేయకు, ఇది చేయకు, పడుకో, టైం అయిపోయింది, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ వినేవాళ్ళం. ఇప్పుడు అది గ్యాప్. అది పెద్దవాళ్ళని మిస్ అవుతుంది. ఇలా దూరం చేసుకున్నారంటే పెద్దవాళ్ళ వల్ల కొన్ని ఉంటాయమ్మా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని అనకూడదు. పిల్లల్ని ఏంటంటే ఈ అమ్మా నాన్నలకి అంత టైం ఉండదు వాళ్ళ దీంట్లో. ఈ పిల్లలకి ఓ శ్లోకాలు చెప్తారు, చదువుకున్నారో లేదో చూస్తారు, వీధిలోకి వెళ్ళిపోయి పడిపోయారో ఉన్నారో చూస్తారు. వీళ్ళు రాత్రి 8 దాకా రారు ఇంట్లో. తెలియదు కానమ్మా కోడళ్ళకి ఎవరికీను ఇంట్లో ఉండిపోయారు వీళ్ళు అని అనుకుంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని ఏ పని మనిషి అంత బాధ్యతగా చూస్తుంది. పెద్దవాళ్ళు ఇంట్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారో లేదో, వాళ్ళు తిన్నారో లేదో, లేకపోతే పని మనిషితోనే పెట్టించనివ్వండి, ఓకే, వీళ్ళు చేయలేకపోతే తిన్నారో, ఆడుకుందికి వెళ్ళారో లేదో, లేదా ఇంకా గొడవ చేస్తే చదువుకోవడానికి కూర్చోబెడతారు ఈ పేరెంట్స్, అంటే కోడలు కొడుకులు వాళ్ళు తిరిగి వచ్చే లోపల. అలాంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం మటుకు చాలా మంచిది అన్ని విధాలా కూడా. కాకపోతే చెప్తాం కదా, ఇది 2 పక్కల కొంచెం అడ్జస్టింగ్ మెంటాలిటీ కనుక ఉన్నట్లయితే ఈ జనరేషన్ గ్యాప్ అర్థం చేసుకునే ఇద్దరు కూడా చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. మా అందరు కలిసి ఉండడమే మంచిదని నేను అంటాను. దానికి మటుకు తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వట్లేదని వాళ్ళపై దాడులు చేసి చంపేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది. అది ఎంత భయంకరంగా ఉందంటే, సినిమాల్లో విలన్ పాత్ర అది కల్పితమైనప్పటికీ చూడడానికి కొంచెం మనసు చుక్కుమంటది. కానీ ఇప్పుడు రియల్ అంటే మీరు కొంచెం టీవీకి తక్కువ, బుక్స్ ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి కొన్ని మీకు కన్వే చేస్తున్నాము. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి.
ఉన్నది మొదటి నుంచి పిల్లల్ని పెంచినటువంటి పద్ధతి కూడానమ్మా. వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి పెద్దవాళ్ళే పిల్లల్ని కొంత ఒక విధంగా పాడు చేస్తున్నారు. వాళ్ళ స్నేహితులు ఎవరు తెలుసుకోవాలి, వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టయితే వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్నది తెలుసుకోవాలి. వాళ్ళు అడిగారు కదా అని వెంటనే మనం ఇచ్చేయకూడదు. ఏదిగాను ఆ చూసుకుని పరిస్థితి పెట్టండి. నీకు కావాలా ఇవి, ఓకే పద, నీ ఇద్దరం మనం వెళ్ళి నీకు కావాల్సిన నేనే కొని తెచ్చేస్తాను, ఇద్దరం పద, నువ్వు కూడా రా, నీకు కొనిస్తాను అని వాళ్ళు ఒకటి అడిగితే 2 కొనండి, పర్వాలేదు. కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళకి మీరు ఖర్చులు పెట్టుకోండి, మీకు కావాల్సింది మీరు కొనుక్కోండి అని చిన్నప్పుడు అలా కొంత వయసు వచ్చి కొంత బాధ్యత వచ్చిన తర్వాత ఇవ్వండి, పర్వాలేదు. వాళ్ళకి తెలిసి తెలియని వయస్సులో కనుకైతే డబ్బులు ఎక్కువ వీళ్ళకు ఉన్నాయి కదా అని ఏముంది అడిగేది అన్ని ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు తప్పుతోవలో పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ సర్కిల్ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఇది తప్పుతోవలు పట్టించేటటువంటి వాళ్ళని ఏమంటారు, ముఠాలు అనుకోండి, గ్యాంగులు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు అని తెలుస్తోంది. వాళ్ళ చేతుల్లో వీళ్ళు చిక్కుకున్నారనుకోండి, ఇంకా ఈ డబ్బుల కోసం దీనికోసం ఇంకా ఆ డబ్బు ఉంటే కానీ వాళ్ళు రానివ్వరు అని కానీ దానికోసం ఇంట్లో చేయకూడని పనులు చేసే అవకాశాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మొదట్లోనే మీరు పెంపకంలో ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సింది ఏదో తెలుసుకుని వాళ్ళు అడిగిన దానికన్నా కూడా కొంచెం తక్కువే ఇచ్చుకుంటూ తర్వాత వాళ్ళకి కొంచెం తెలిసి ఎంతవరకు జాగ్రత్త చెప్పాలి వాళ్ళకి. ఇవి నీకు ఇప్పుడు పనికి రాదు, వచ్చావా అయితే సరిపదా, నేను కొంటాను, నాతో పాటు పద, నువ్వు ఇద్దరం కలిసి కొనుక్కుంటాం, ఏదో టైం చేసుకోండి, మీకు ఆదివారమే కుదురుతుంది, ఎప్పుడు అడిగినా నువ్వు ఆదివారం నేను ఓకే సండేకే వెళ్తాం, రోజు నువ్వు అన్నప్పుడన్నా చేయను, నువ్వు చదువుకో బాగా, మా మార్కులు మంచివి తెచ్చుకో, నీకు అవి కొనిస్తాను, సండేనే పెడతాం, మామూలు రోజుల్లో నీకు డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోలేవు, నువ్వు వెళ్ళలేవు, పంపం అనేటటువంటిది పెడితే వాళ్ళకి కొంచెం ఈ తప్పుతోవల్లో వెళ్ళేటటువంటి అవకాశాలు తగ్గించి వాళ్ళ లైఫ్ కూడా బాగుండడానికి చేసిన తర్వాత వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉండే వాతావరణం కూడా మంచి స్కూళ్ళు అనుకోండి, ఇవనుకోండి, దానికి సంబంధించిన వాటి మీద కొంచెం చూసుకోగలగాలి. వీళ్ళు ఉద్యోగాలు అని పిల్లల్ని పూర్తిగా వదిలేస్తే పక్క తోవల్లోకి వెళ్ళిపోతారు అన్నది మా యొక్క నమ్మకం. అంతే నమ్మకం. ఒకవైపు భార్య, మరొక వైపు అమ్మ, ఇట్లాంటి అంటే ఒక వార్ ఇంట్లో నడుస్తుందంటే ప్రధాన కారణాలు ఇవే అవుతున్నాయి. మొదటి నుంచి కూడా అత్త అమ్మలాగా మారలేదా ఎప్పటికీ? అలానే కోడలు అత్తలో అమ్మని చూసుకోలేదా? అంటే మొదటి నుంచి మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాంబినేషన్ లాగా అత్త వర్సెస్ కోడలు ఇట్లా చూస్తున్నాం. ఏం చెప్తారమ్మా మీ నుంచి? అది ఆ భావం ఉండకుండా ఉంటే మంచిదమ్మా ఇద్దరిలోని కూడాను. కానీ కొంత ఉంటుంది అత్తగారికి, అంటే వచ్చింది కదా అది ఆటోమేటిక్ గా అది పై ఇంటి పిల్ల వచ్చింది అని పూర్వం ఉండేది, కానీ ఇప్పుడు బాగా తగ్గింది. ఒకప్పుడు ఉండేది, ఒప్పుకుంటాను, అంత భావం ఇప్పుడు మట్టుకు ఎక్కడ కనిపించటం లేదమ్మా. చాలా మార్పు వచ్చింది. కోడలు కూడా ఈ అమ్మాయి బయట నుంచి వచ్చింది, నేను కూతురులాగే చూసుకుంటాను అనేటటువంటి ఏంటంటే పరిస్థితులు చూసుకునో ఏమిదో చాలా మంది మారినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకప్పటిలాగా లేరు ఇప్పుడు. అలా ఉండబట్టి వీళ్ళు అవతల ఆ పిల్లలు కూడా పై నుంచి వచ్చిన పిల్లలు కూడా వీళ్ళతో అసమానంగా చక్కగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి అత్తగారిని అనేటటువంటి చూపిద్దాను ఒకప్పుడు, ఇప్పుడు అంత మట్టుకు లేదు. కానీ కొంత మొదట్లో ఉంటుంది, లేదు అని కూడా చెప్పలేం. లేదు ఆ హోదాకి ఇది వచ్చేసిందేమో మరి మనం చెప్పలేము. అత్త అనే హోదాకు వచ్చేసి ఉంటుంది, ఇలా ఉండాలి అని అన్న. అలా కనుక ప్రవర్తిస్తే మట్టుకమ్మ ఆ కుటుంబం ఆనందంగా మట్టుకు ఉండలేదు. ఆ భావం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోతోంది ఖచ్చితంగా, చాలా వరకు మారిపోయిందమ్మా. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడైతే ఉండేది అత్తగారు ఆడబడుచులు వేధింపులు. ఇప్పుడు వాళ్ళ ఆడబడుచులతో కూడా ఫ్రెండ్షిప్ గానే ఉంటున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటిది అంత ఇది రాదేమో, అందరూ ఇంకా మంచి ఫ్యామిలీలు అయిపోతాయేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అదే మొత్తాన్ని మీ బుక్ టైమింగ్ అంతా మేము తీసేసుకున్నాము, కానీ మీ నుంచి చాలా మంచి సజెషన్స్, చాలా పాజిటివ్ వైబ్ మీలో నుంచి మాకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ మా. నమస్తే.